పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు అడ్మిన్ శ్రీరాజు. ఈ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నేడు రేపు 2 రోజుల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష కోసం ఉదయం నుంచి బారులు తీరి అభ్యర్థులు పరీక్షకు హాజరై అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు. ఈ జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలలో 9,947 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనున్న పరీక్ష ప్రతి 3 పరీక్ష కేంద్రాలకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు సందర్భంగా అడిషనల్ అడ్మిన్ రాజు మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎగ్జామ్స్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు బందోబస్తు చేశామన్నారు. మంచిగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా గడబడులు లేకుండా కూడా మంచిగా జరిగేటట్టుగా బందోబస్తు మేము చేసుకున్నాము. ఇప్పుడు మనకు పెద్దపల్లి జిల్లాలో 18 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, ఎన్టీపీసీ, రామగిరి, జేఎన్టీయూ, ఇట్లా ఈ 18 సెంటర్లను కూడా 6 రూట్లుగా విభజించుకొని స్ట్రాంగ్ రూమ్ నుంచి పేపర్స్ సెంటర్స్ పోవడము, మళ్ళీ ఎగ్జామ్ అయినాక పేపర్స్ రావడము, ఇవన్నీ మేము గైడ్లైన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా బందోబస్తు ఏర్పాటుని చేసుకొని పరీక్ష మంచిగా నిర్వహించడానికి మేము చేస్తున్నాం. కన్సర్న్డ్ లోకల్ పోలీసు కూడా అందరూ కూడా వాళ్ళు కాలేజీ బందోబస్తు అక్కడనే కాకుండా రూట్ బందోబస్తు, పేపర్ రావడం పోవడం, ట్రాఫిక్ వాళ్ళు కూడా అందరూ కూడా బందోబస్తులో ఉన్నాము. ఈ ఎగ్జామ్ని ఇన్స్ట్రక్షన్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కూడా మేము మంచిగా నిర్వహిస్తామని చెప్తాం. సార్ ఇప్పుడు ఎంతమంది రాస్తున్నారు సార్ ఎగ్జామ్స్? టోటల్ మంచిర్యాల మన పెద్దపల్లి జిల్లాలో 9,000 చిల్లర ఉన్నారు, 9,400 మంది ఉన్నారు. మంచిర్యాలలో 15,300 మంది ఉన్నారు. అక్కడ మంచిర్యాల జిల్లాలో 48 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 9 రూట్స్ ఉన్నాయి. ఇక్కడ కన్సర్న్ మా డీసీపీలు కూడా ఈ బందోబస్తును